ఈ క్రిస్మస్ బరిలో ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఛాంపియన్. రోషన్ రీలాంచ్ మూవీ కావడం, వైజయంతి స్వప్న సినిమాస్ వంటి భారీ బ్యానర్లు, నేషనల్ అవార్డు విజేత ప్రదీప్ దర్శకత్వం ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలు నెరవేరాయా అంటే అవుననే చెప్పాలి. 1947 నేపథ్యంగా నిజాం పాలనలో రజాకర్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన బైరాన్పల్లి సాయుధ పోరాటంను ఫుట్బాల్ ప్లేయర్ మైకల్ సి విలియమ్స్ కథతో ముడిపెట్టి చెప్పిన ఫిక్షనల్ స్టోరీ ఇది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించినా ఓవరాల్ గా సినిమా అదిరిపోయింది. ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ లోని బైరాన్పల్లి వార్ సీన్ నెక్స్ట్ లెవెల్ థియేటర్ ను కట్టిపడేస్తాయి. రోషన్ ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. మైకేల్ పాత్రలో ఒదిగిపోయాడు. అనస్వర రాజన్ అందంగా పాత్రకు తగ్గట్టుగా కనిపించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్. మిక్కీ జే మేయర్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండియర్ సినిమాకి పెద్ద ప్లస్. స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తాయి. హిస్టరీ, ఎమోషన్, హై ఇంటెన్స్ వార్ సీన్స్, విజువల్ గ్రాండియర్ ఉన్న ఛాంపియన్ మస్ట్ వాచ్ మూవీ అనే చెప్పాలి.